జై తల్లి. నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా మీ కుటుంబంలో ఎలాంటి చెడు పీడ ఎలాంటి గ్రహపాటులు ఏదన్నా ఇబ్బంది పడుతున్నవారు నాకు ఫోన్ చేయండి. నేను ఇది ఈ విధంగా చేసుకొని చెప్తారు. చాలామంది ఇలా చేసుకుని అలా చెప్పను. ఇలాగే నా కాడికి చాలామంది వస్తూ ఉంటారు. మీ కుటుంబంలో ఎలాంటి గ్రహపాటు ఉందో అవి తొలగిస్తానికే కానీ నేను చేతబడి విద్య లాంటిది చేసేవాడిని కాదు. అర్థమవుతుందా? అలా చెయ్యను. మీ మీద ఉన్న దుష్ట శక్తుల్ని పారదోలే శక్తి అయితే నా దగ్గర ఉంది. అంతేగాని మీరు అయ్యో ఇలా ఏమైనా చేస్తారా ఆ విషయం ఆ ట్రాఫిక్ అనేది నా దగ్గర రాకూడదు, మీరు అడగకూడదు. అర్థమైందా? నేను అలా చేసేవాడిని కాదు, అలా చెయ్యను. నాకు చేత రాదు. మీ మీద ఏదన్నా దుష్ట శక్తులు ఎన్నాళ్ళ నుంచో పడి ఇబ్బందులు పడుతూ కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటాయి. అలాంటి వారు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. పక్కాగా వాళ్ళని నిలబెట్టే స్థాయి అంటే మన స్టేజీ దాటిపోయింది అనుకోండి, మనం అలాగని తప్పుకుంటాం. మన వల్ల ఇది ఇంకా ఉంది అంటే మాత్రమే దాన్ని నిలబెట్టి చేస్తానని చెప్పి నేను ముందుకు వస్తానికి సిద్ధంగా ఉంటాను. అంతేగాని కాదండి వాళ్ళు మాకు ఇది చేస్తున్నారు ఎలాంటి అనుమానాలు ఉన్నా సరే నాకు ఫోన్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేగాని ఇలాంటి విషయమైన పూజలు చేసే జాతకులు మాత్రం కాదు, నాకు రాదు. అర్థమైందా? మీ కుటుంబాన్ని అంటావా కాపాడటానికి సిద్ధంగా ఉంటాను. ఎక్కడ దాకా వస్తాను. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు, జై మాతాజీ.